శ్రీ రమణ భాషణములు స్వర్గ నరకాలు ఉన్నాయా అని ఒక భక్తుడు ప్రశ్నించాడు. దానికి మహర్షి, అక్కడకు వెళ్ళేవాడు ఒకడు ఉండాలి కదా, అది కలలాంటిది. మనం దేశకాలాలను కలలో కూడా చూస్తాం. కల నిజమా లేక జాగ్రత్త దశ నిజమా అన్నారు. దానికి భక్తుడు, అంటే మనం కామం, క్రోధం మొదలైనవి వదిలించుకోవాలి అన్నారు. దానికి మహర్షి, ఆలోచనలను వదులు, అప్పుడు నీవు దేనిని కూడా వదులుకోవలసిన అవసరం లేదు. దేనినైనా చూసేదానికి నీవు ఉండాలి. అదే ఆత్మ. ఆత్మ నిత్య జ్ఞానవంతం అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు, తీర్థయాత్రాదులు మంచివా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, అవును అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు, ఆత్మను చేరడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి అన్నారు. దానికి మహర్షి, అహంకారాన్ని నశింపచేయాలి. ఆత్మను చేరలేం. ఎందుకంటే ఆత్మలేని క్షణము కానీ ప్రదేశము కానీ ఉన్నదా? అది కొత్తది కాదు, నీవు ఉన్నట్లే ఉండు. కొత్తది శాశ్వతం కాదు, సత్యమైనది ఎప్పుడూ ఉండి తీరాలి అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు, జ్ఞాన యజ్ఞము కానీ ఇతర యజ్ఞములు కానీ ఏమిటి అని అడిగాడు. దానికి మహర్షి, ఇతర పద్ధతులన్నీ అనగా వివిధ యజ్ఞములన్నీ జ్ఞాన యజ్ఞము కొరకే ఉన్నాయి. జ్ఞానము సంపాదించడానికి అభ్యాసము అవసరము అన్నారు. దానికి భక్తుడు, జీవన్ముక్తులలో భేదాలు ఉన్నాయా అని అడిగారు. దానికి మహర్షి, వాళ్ళు బయట వేరే విధంగా ఉంటే ఏమి, వారి జ్ఞానంలో తేడా ఏమీ లేదు అన్నారు. దానికి భక్తుడు, ఒక గురువు పట్ల భక్తితో ఉన్నప్పుడు మిగిలిన మహాత్ములను గౌరవించవచ్చునా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, గురువు ఒక్కడే, ఆయన దేహం కాదు. బలహీనత ఉన్నంతకాలం బలమైన ఆలంబనం అవసరం అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు, జిడ్డు కృష్ణమూర్తి గారు గురువు అవసరం లేదు అని అంటారు కదా అన్నారు. దానికి మహర్షి, అది ఆయనకు ఎలా తెలిసింది? ఆత్మానుభవం వచ్చాకనే అలా చెప్పవచ్చు, దానికి ముందు కాదు అని అన్నారు. దానికి భక్తుడు, మీరు మహాప్రయత్నంతో ఈ స్థితిని సాధించారు. మాలాంటి అల్పజీవుల గతి ఏమిటి అని ప్రశ్నించారు. దానికి మహర్షి, మనం మన ఆత్మలో ఉన్నాం, ఈ ప్రపంచంలో లేము అన్నారు. దానికి భక్తుడు, స్వర్గం నరకం ఇవి ఏమిటి అన్నారు. దానికి మహర్షి, స్వర్గం నరకం నీతోనే వస్తాయి. నీ కామం, క్రోధం మొదలైనవి వీటిని సృష్టిస్తాయి. అవి కలల వంటివి అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు, మనిషి తన దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి తన శ్వాసను నిరోధిస్తే పరమస్థితిని పొందుతాడు. గీత చెప్తోంది, దానిని చేయడం ఎలా అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, నువ్వు ఎప్పుడూ ఆత్మలోనే ఉన్నావు. దానిని పొందడం అని వేరే ఏమీ లేదు. కనుబొమ్మల మధ్య దృష్టి నిలపడం కేవలం సావధానం కోసమే, ఉపాసనా స్థానంగా మాత్రమే అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, మీరు హృదయం ధ్యాన స్థానం అని చెప్పి ఉన్నారు కదా అన్నాడు. దానికి మహర్షి, అవును, అది కూడా ధ్యాన స్థానమే అన్నారు. అప్పుడు భక్తుడు, హృదయం అంటే ఏమిటి అని ప్రశ్నించారు. దానికి మహర్షి, అది ఆత్మ యొక్క కేంద్రం. ఆత్మ కేంద్రములన్నింటికీ కేంద్రం. హృదయం సూక్ష్మ కేంద్రం, భౌతిక కేంద్రము కాదు అన్నారు. దానికి భక్తుడు, అనుభవాత్మకమైన వివేకానికి జ్ఞానం అనే పదం వాడతారు, కానీ అదే పదాన్ని ఆ విధానానికి లేదా పద్ధతికి కూడా వాడతారు. ఎందుకు అని ప్రశ్నించారు. దానికి మహర్షి, జ్ఞానంలో విధానము లేదా పద్ధతి కూడా ఇమిడి ఉంది. ఎందుకంటే చివరికి అది అనుభవానికి దారి తీస్తుంది అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు, తన జ్ఞానం అసంపూర్ణమైనప్పటికీ ఒక వ్యక్తి ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధించవచ్చునా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, వాని ప్రారబ్ధము అలా ఉంటే అలాగే అన్నారు. భగవద్గీత 7వ అధ్యాయంలో
కర్మ ఒక సాధనమా అని అర్జునుడు అడిగాడు. కర్తృత్వ భావన లేకుండా చేయబడినచో కర్మ కూడా ఒక సాధనమని శ్రీకృష్ణుడు బదులు చెప్పారు. కర్మలను నిరాకరించే శాస్త్రాలు కూడా కర్మలను అంగీకరిస్తాయా? కర్తృత్వ భావనతో చేయబడిన కర్మలను శాస్త్రం అంగీకరించలేదు. కర్మలను వదలవద్దు. అలా కర్మలను వదలడానికి లేదు. కర్తృత్వ భావనను వదులు. కర్మలు వాటంతట అవే నడుస్తాయి. లేదంటే కర్మలు నిన్ను వదిలేస్తాయి. ఒకవేళ కర్మ నీ ప్రారబ్ధం వలన నీకు ఉంటే నువ్వు వద్దనుకున్నా వద్దనకపోయినా చేయవలసి వస్తుంది. కర్మ నీకు లేకపోతే నువ్వు కర్మలలో ప్రయత్నపూర్వకంగా తగులుకున్నా కర్మలను చేయడం జరగదు. జనకుడు, శుకుడు మొదలైన వారు అహంకారం లేకుండా కర్మలు చేశారు. కర్మ కీర్తి కోసం చేయవచ్చు, లేదా స్వార్థం లేకుండా అందరి మంచి కోసం కూడా చేయవచ్చు. అయితే కొందరు 10 మంది మెప్పు కోసం పనులు చేస్తారు. ఇది నిజంగా స్వార్థమే అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు దేనిని తెలిసికొంటే అన్ని సందేహాలు తొలగుతాయో అది ఏమిటి అని ప్రశ్నించారు. దానికి మహర్షి, సందేహించేవాడిని తెలుసుకో. ఈ సందేహించేవాడిని పట్టుకుంటే సందేహాలు మళ్ళీ లేవవు. ఇక్కడ సంశయించేవాడు అతీతుడు. మళ్ళీ సందేహించేవాడు లేనప్పుడు సందేహాలే రావు. అవి ఎక్కడ నుండి వస్తాయి? అందరూ జ్ఞానులు, జీవన్ముక్తులే. ఆ విషయం వాళ్లకు తెలీదు. అంతే. సందేహాలను సమూలంగా తీసేయాలి. అంటే సందేహించేవాడిని సమూలంగా తీసేయాలి. ఇక్కడ సందేహించేవాడు మనస్సే అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, దీనికి పద్ధతి ఏమిటి అని ప్రశ్నించారు. దానికి మహర్షి, నేను ఎవరు అనే విచారణ అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, జపము చేయవచ్చా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, నేను ఇది అని నీవు ఎందుకు అనుకోవాలి? విచారణ చేయి, ఆలోచనలు ఆగిపోతాయి. ఉన్నది అంటే ఆత్మ తప్పించుకోలేని అవశేషంగా తెలుస్తుంది అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, హఠయోగం అవసరమా అని అడిగారు. దానికి మహర్షి, ఇది సహాయాలలో ఒకటి. ఎప్పుడూ అవసరం కాదు. అది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. విచారణ ప్రాణాయామం కంటే గొప్పది. యోగ వాసిష్టంలో చూడాల అహంకారాన్ని చంపడానికి విచారణే చేయమని శిఖిధ్వజుడికి చెప్పింది. ప్రాణాన్ని కానీ బుద్ధిని కానీ అంటిపెట్టుకోవడం వలన సత్యాన్ని పొందవచ్చు. మొదటిది హఠయోగం, రెండవది విచారణ అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, ఆత్మ విజ్ఞానం కలిగిన పిదప కూడా జ్ఞానికి వ్యక్తిత్వము ఉంటుందా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, ఆయన వ్యక్తిత్వము ఎలా నిలుపుకోగలడు? సాధారణంగా కూడా లౌకికంగా కానీ పరలోకపరంగా కానీ ఏ పనినైనా ప్రారంభించడానికి ముందు ఆచమనం, ప్రాణాయామము చెయ్యాలని చెప్తారు. అంటే మనస్సు యొక్క ఏకాగ్రత కార్యాన్ని సాధిస్తుందని అర్థము అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, నేను నేతి నేతి, నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు అని ధ్యానిస్తున్నాను అన్నారు. దానికి మహర్షి, వద్దు, అది ధ్యానం కాదు, మూలాన్ని కనుక్కో. నువ్వు తప్పక ఆ మూలాన్ని చేరాలి. అసత్యమైన నేను మాయమై నిజమైన నేను అనుభవంలోకి వస్తుంది. రెండవ దానికి భిన్నంగా మొదటిది ఉండలేదు అని సమాధానమిచ్చారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.